అడ్వకేట్ ప్రభాకర్ గారు 341 ఆర్టికల్ అసలు ఏం చెబుతుంది? మిత్రులకు, అక్కడ ఉన్న మిత్రులకు నమస్కారం. గత 3 దశాబ్దాలుగా, అంటే దాదాపు 95 అనుకుంటా, ఇది పదిరికుప్పం నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది. నాటి నుంచి నేటి వరకు కూడా మాదిగ రిజర్వేషన్ వర్గీకరణను సపోర్ట్ చేస్తూ క్లాసిఫికేషన్ అవసరం అనే విషయాన్ని నొక్కి చెప్తున్న డెమోక్రాట్స్ లోపల నేను కూడా ఒకరిగా ఉన్నాను. ఆర్టికల్ 341 ఏం చెప్తుంది అని అంటే, దాంట్లో 2 క్లాజులు ఉన్నాయి. 341(1) ఒకటి, 341(2) ఒకటి. ఈ రెండిట్లో ఒకటి మొదటిది ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ గారు స్టేట్స్ ను కన్సల్ట్ చేస్తూ షెడ్యూల్ క్యాస్ట్ లోపల ఎటువంటి వర్గీకరణ కానీ, అదే విధంగా కానీ వాళ్లకు ప్రయోజనానికి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ అయినా విడుదల చేయొచ్చు. 341(2) ఏం చెప్తుందంటే, పార్లమెంటుకు పవర్ ఉంది స్టేట్స్ ను కన్సల్ట్ చేస్తూ ఆ స్టేట్స్ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క వర్గీకరణను సాధించవచ్చు. ఈ ప్రకారం 2098 అనుకుంటా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాలకి పవర్ ఉందని చెప్పేసి వర్గీకరణ చేసింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోపల మాల మహానాడుకు సంబంధించిన ప్రముఖ మిత్రులు వాళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం సరైంది కాదు, ద స్టేట్ గవర్నమెంట్ డజంట్ హావ్ పవర్ అని చెప్పేసి అని తీర్పు వచ్చింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఫస్ట్ 3 జడ్జెస్ బెంచ్, తర్వాత 5 జడ్జెస్ బెంచ్ తీర్పులు ఇచ్చింది. ఏమని అని అంటే, వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి తీర్పులు ఇచ్చేసి ఒక రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇప్పటి వరకు తీర్పు చెల్లదని నాటి వరకు ఇచ్చింది. మొన్న 7 జడ్జెస్ బెంచ్, the states and the central is having ample power to classify the scheduled caste reservation in accordance with law అనే విషయాన్ని 7 జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టులో ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రజాస్వామికవాదులుగా, అదే విధంగా ఒక పబ్లిక్ ప్రజా న్యాయవాదిగా దాన్ని నేను ఆహ్వానించాను ఆ రోజే. అదే విధంగా ఇప్పటికి కూడా నేనేమంటున్నానంటే, ఏ ఎస్సీ ఉపకులాలైతే స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్యాయానికి గురైనయో ఆ కులాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది, జరిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. ఇది విషయం. కారం శివాజీ